ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసైనికులకు గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు తాను హైదరాబాద్లో ఉంటానని ప్రచారం చేశారని, అందుకే పిఠాపురంలో తాను భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ భూమికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, ఇంటి నిర్మాణం ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇంటితో పాటు క్యాంప్ కార్యాలయం నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో చెప్పినట్లుగానే పిఠాపురంలో సొంత ఇంటి దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి, 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి బుధవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. పవన్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల మేర ఉందనే చర్చ జరుగుతోంది. అంటే ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందంటున్నారు. అంతేకాదు జనసేన నేతలు మరో 10 ఎకరాల తోటలు కొనేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్దమవుతున్నారు. పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇంటి నిర్మాణంపై ప్రకటన చేశారు. పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. తాను పిఠాపురంలో ఉండను, హైదరాబాద్లో ఉంటానని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారని, తాను పిఠాపురంలో 3.5 ఎకరాలు కొని ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. తాను ఇల్లు కట్టుకుంటానని, క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు 5గురిని నియమించామని, విద్య, వైద్యం, అపహరణలు, దాడులు, ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియోజకవర్గం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానేనని, కానీ తనకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు పవన్ కళ్యాణ్. కొంతమంది వారి వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నారని, ఒకవేళ రవాణా శాఖ అధికారులు నెంబర్ ప్లేట్లు చూసి అడిగినా వన్వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనకూడదని, ఎవరైనా సరే చట్టాలు, రూల్స్ పాటించాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా అంత సరదాగా ఉంటే తాను కొన్న స్థలంలో బైకులు తిప్పుకోవాలని సూచించారు. అందరూ బావుండాలనేదే తన కోరిక అని అన్నారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పిఠాపురంలో మరోసారి ప్రమాణం చేశారు డిప్యూటీ సీఎం. తాను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని అన్నారు. కొంతమంది తనను అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామని, గేటు కూడా తాకలేవని మాట్లాడారని, కానీ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినట్లుగా అసెంబ్లీకి వెళ్లానన్నారు. అలాగే కూటమి కార్యకర్తలు గెలిచాం కదా అని గత ప్రభుత్వ నాయకుల్లా దాడులు చేయొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. చొక్కాలు పట్టుకుని బూతులు తిట్టొద్దని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అధికారులపై జులుం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం. చంద్రబాబుకు అనుభవం, కార్యదక్షత, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారాయన అన్నారు. చంద్రబాబు తాను ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచన చేస్తామన్నారు.